హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మూడ్ తెలుగు. మూవీ నేమ్ వచ్చేసి సూపర్ మ్యాన్. 2 hours 9 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది. ఇంకా మూవీ ఎలా అనిపించిందంటే యావరేజ్ ఫిలిం. స్టిల్ లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినా కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఇంకా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొన్ని చోట్ల లిప్ కిస్ సీన్స్ ఉన్నాయి, మిగతా మూవీ అంతా హ్యాపీగా చూడొచ్చు. ఇంకా స్టోరీ లైన్కి వస్తే లెక్స్ లూథర్ అనే విలన్ సూపర్ మ్యాన్ని ప్రజల్లో నెగిటివ్ చేసి సూపర్ మ్యాన్ని తన చేసే పనులన్నిటికీ అడ్డు తొలగించుకోవాలని చూస్తాడు. సూపర్ మ్యాన్ వాటన్నిటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది మీరు మూవీలోనే చూడాలి. ఇంకా మూవీ ఇన్డెప్త్గా ఎలా అనిపించిందంటే కొన్ని యాక్షన్ సీన్స్ తప్ప మిగతా మూవీ అంత ఇంట్రెస్టింగ్గా లేదు. యూజువల్లీ హాలీవుడ్ మూవీస్ అంటే తెలుగు డబ్బింగ్ ఎంటర్టైన్మెంట్తో ఫుల్ యాక్షన్ సీన్స్తో ఎంటర్టైనింగ్గా ఉంటాయి. బట్ ఈ మూవీ మోర్ ఓవర్ పొలిటికల్ డ్రామాలా అనిపించింది. మూవీ సగంలో అయితే ఇండియన్ పాలిటిక్స్ చూసి ఇన్స్పైర్ అయ్యారా అనిపించింది. ఇంక ఈ మూవీలో డైరెక్టర్ స్టోరీ అండ్ డ్రామా మీద కాన్సన్ట్రేషన్ చేసి మనం ఏమైతే హాలీవుడ్ మూవీస్లో ఎక్స్పెక్ట్ చేస్తామో లైక్ యాక్షన్ సీన్స్ లాంటివి తగ్గినట్టు అనిపించింది. ఇంక ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ సూపర్ మ్యాన్ క్యారెక్టరైజేషన్ చాలా వీక్గా చూపించారు. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ సూపర్ మ్యాన్ కంటే తన ఫ్రెండ్స్ అని విలన్నే పవర్ఫుల్గా చూపించారు. నిజానికి సూపర్ మ్యాన్ ఏం చేశాడా అనిపించింది. మెయిన్లీ యాక్షన్ సీన్స్లో సూపర్ మ్యాన్ డిసప్పాయింట్ చేశాడు అనిపించింది. ఇందులో టెరిఫిక్ అనే క్యారెక్టర్ ఉంటుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా సూపర్ మ్యాన్ డాగ్ చాలా ఇంప్రెస్ చేసింది. ఇంకా మూవీలో గ్రాఫిక్స్ చాలా బాగా నచ్చాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎంగేజింగ్గా అనిపించింది. నా రేటింగ్ వచ్చేసి 2.5. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.